భారతదేశంలో సనాతన ధర్మం, ఆర్షధర్మం అంటే ఋషులు ప్రతిష్టాపించినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది అనేక రకాలైన నాస్తిక చార్వాకాది మతాల కారణంగాను క్షుద్రమైన మంత్ర తంత్ర ఉపాసనల వల్ల భ్రష్టు పట్టిపోయినటువంటి కాలంలో దానిని పునరుద్ధరించటానికి కైలాస శంకరులే స్వయంగా కాలడి శంకరులుగా అవతరించడం జరిగింది అని చెప్పి ఆస్తికులందరి యొక్క పరమమైన విశ్వాసం. కేరళలో ఉన్న పూర్ణానది ఒడ్డున కాలడి అనే గ్రామంలో శివగురువు ఆర్యాంబ అనేటటువంటి పరమ నైష్ఠిక బ్రాహ్మణ దంపతులకు చాలా కాలంగా సంతానం లేదు. శివుణ్ణి అర్చించి శివుని సేవ చేస్తే కలలో శివుడు కనపడి ఏం కావాలి అంటే నీలాంటి కుమారుడు కావాలి అని ఆ తల్లిదండ్రులు కోరుకోవడం, నా వంటివాడు నేనే కదా, నేనే అవతరిస్తానని శంకరుడు వారికి అభయం ఇవ్వటం జరిగిందట. ఆ తరువాత ఆర్యాంబ ఒక కుమారుణ్ణి కన్నది. శివ ప్రసాదం గనక అతడికి శంకరుడు అనే పేరు వాళ్ళు పెట్టుకున్నారు. 5వ ఏట బ్రహ్మజ్ఞానం కావాలనుకునేటటువంటి వారికి ఉపనయనం చేయడం సంప్రదాయం కనుక శివగురువు తన కుమారుడికి 5వ ఏట ఉపనయనం చేయాలని సంకల్పం చేశాడు. కానీ ఆ సంకల్పం సిద్ధించకుండానే అతడు శరీరం వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం భర్త యొక్క కోరికని ఆర్యాంబ కష్టపడి తానొక్కతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ తీర్చింది. అంటే కుమారుడికి ఉపనయన సంస్కారాన్ని చేయించింది. ఆ తరువాత అతడు చదువుకున్నాడు, చదువుకోవడానికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అలా జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లోనే 7 సంవత్సరాల వయస్సులో భిక్షాటన చేస్తూ ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు భవతి భిక్షాందేహి అన్నప్పుడు పాపం ఆవిడ చాలా కంగారు పడిందిట. ఇంటి ముందుకి ఒక బ్రహ్మచారి వచ్చి భిక్ష అని అడిగినప్పుడు ఇవ్వకపోతే అది చాలా తప్పుగా పరిగణిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. కనుక ఇల్లంతా వెతికితే ఆవిడికి ఎండిపోయిన ఉసిరికాయ మాత్రమే దొరికిందిట. నాయన ఇంతకన్నా ఏమీ లేదు నా వద్ద అంటే, ఏదైనా ఇస్తే కదా మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉంది. కనుక ఆవిడ నుండి ఆ ఎండిన ఉసిరికాయనే తాను భిక్షగా పొంది లక్ష్మీదేవిని స్తుతించాడు. ఆ బ్రాహ్మణి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందట. ఈ సంఘటన జరిగే నాటికి శంకరుడి వయస్సు 7 సంవత్సరాలు. ఇది ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. 7 ఏళ్ల పిల్లవాడు లక్ష్మీదేవిని స్తుతించగానే ఇదే కనకధారాస్తవము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందింది. బంగారు ఉసిరికల వర్షం కురిసింది అన్నమాట. సరే, 8 సంవత్సరాల వయసులో తల్లి దగ్గరకు వచ్చి అడిగాడమ్మా, నాకు సన్యాసం స్వీకరించాలని ఉంది అని. ఎంతో కష్టపడింది, బీదరికంతో బాధపడుతూ ఉన్నది. కుమారుణ్ణి పెంచి పెద్ద చేసిన తర్వాత సుఖపడాలనుకుంటున్న సమయంలో ఉన్న ఒకే ఒక్క కొడుకు సన్యాసం స్వీకరిస్తానంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది? ఆర్యాంబ కూడా అంతే. సరే, ఆవిడ మాట కాదని ఎందుకనాలి? స్నానానికి వెళ్ళినప్పుడు పూర్ణానదిలో మొసలి పట్టుకుని ఈడ్చుకుపోతూ, అమ్మా నేను చనిపోతున్నాను, నాకు ప్రాణాపాయ స్థితి వచ్చింది, కనీసం ఇప్పుడైనా ఆపద్ధర్మ సన్యాసం స్వీకరించటానికి అనుమతి ఇవ్వు అని తల్లిని ప్రార్థించాడు. తల్లి పాపం ఎలాగో కోల్పోయే కుమారుణ్ణి అతడి కోరిక తీరిస్తే తప్పేమిటి అని సరేనంది. సన్యస్తమ్మయా అన్నాడు. మొసలి వదిలింది. ఏమిటా వదిలింది? సంసారము అనేటటువంటి మొసలి వదిలింది. సన్యాసి అయ్యాడు. ఆ తరువాత నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి గోవింద భగవత్పాదుల వద్ద, గౌడపాదులు ఆయన వద్ద శిష్యరికం చేశాడు. ఆయనకి ఈయన వేదాలకి భాష్యం రాయడానికి తగినటువంటి వాడు అని అర్థమైంది ఒక సంఘటన ద్వారా. ఏ విధంగా అంటే, ఒకరోజు గురువుగారు ధ్యానం చేసుకుంటూ ఉంటే నర్మదా నది పొంగి వస్తే ఆయన ధ్యానానికి అడ్డు తగలకుండా ఉండడానికి తన కమండలంలోకి నర్మదా నదిని పట్టేశాట. ఈ సంగతి ధ్యానం నుండి వెలుపలికి వచ్చినటువంటి గురువు గ్రహించి ఇతడే వేదాలకి భాష్యం రాయడానికి తగినటువంటి వాడు అని నిర్ణయించుకుని ఆ పని మీద నువ్వు వెళ్ళవలసింది కాశీ వెళ్ళవలసింది అని చెప్పి
శిష్యుడికి బోధించటం. ఆయన కాశీ చేరి ఈ పని చేస్తూ ఉండగా, దానికి అధ్యయనం చేస్తూ ఉండగా, ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఈయన దగ్గరికి వ్యాసుడే వచ్చి చర్చ చేయడం. ఆ చర్చ చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి వాడు వ్యాసుడు అనే సంగతిని వెనక ఉన్నటువంటి శిష్యుడు గమనించి చెబితే ఆ సంగతిని అంగీకరించి, ఆ సంగతిని గ్రహించి ఆయనకి నమస్కారం చేసి, నేను చేసినటువంటి పని సరైనదైనట్టయితే, నిజంగా నా వ్యాఖ్యానాన్ని వ్యాసుల వారు అంగీకరించినట్టయితే వ్యాసుడు నాకు దర్శనమిచ్చుగాక అని సంకల్పించుకున్నట్ట. అనంగానే వ్యాసుడు ఆయనకి శిష్య పరిగణంతో పాటు దర్శనమిచ్చాట. ఇది మణికర్ణిక తీరంలో మణికర్ణిక ఘట్టం అంటారే, అక్కడ జరిగింది. జరిగితే అప్పుడు శంకరులు ఆయన్ని ప్రార్థించారు. మీరన్నటువంటి పని నేను నిర్వర్తించటం జరిగింది కనుక నేను ఇక శరీరం వదులుతాను అని. అప్పుడు ఆయన చెప్పాడట, నువ్వు నీ ఆయుర్దాయం 8 ఏళ్లే, ఆ మొసలి పట్టుకున్న తర్వాత ఇంకొక 8 ఏళ్ళు జీవించావు. ఇది శంకరుడు నీ మీద అనుగ్రహంతో నువ్వు పొందిన, శంకరుని యొక్క అనుగ్రహం వల్ల నువ్వు పొందిన ఆయువు ఇప్పటికి 16 ఏళ్ళు. మరొక్క 16 ఏళ్ళు నువ్వు చేయవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి గనక అవి నిర్వర్తించడం కోసం ఈశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు. ఆ తర్వాత శరీరాన్ని నువ్వు వదలవచ్చు అని చెప్పి ఆయన అంతర్ధానమయ్యారని మణికర్ణికా ఘట్టం సమీపంలో ఇది జరిగిందని మనకి చెప్తూ ఉన్నారు. ఈయనకి 4 శిష్యులు ఉన్నారు, ప్రధానమైనటువంటి శిష్యులు. ఒక ఆయన పద్మపాదుడు. ఎంతటి గురుభక్తి అంటే, ఇతర శిష్యులకి ఈయన గురుభక్తి నిరూపించటానికి నది అవతల ఒడ్డున ఉన్న శిష్యుణ్ణి రా అని పిలిస్తే నదిలో నేను ఎలా వస్తానో ఆలోచించకుండా, ఈయన అసలు పేరు సనందుడు, అలా నదిలో నడుస్తూ వస్తూ ఉంటే ఈయన కాళ్ళు నదిలో పడిపోకుండా ఉండాలి, మునిగిపోకుండా ఉండాలని చెప్పి ప్రతి పాదం కింద ఒక పద్మం మొలిచిందట. అందుకని ఆయన అప్పటి నుంచి ఆయనకి పద్మపాదాచార్యుడు అనేటటువంటి పేరు. మండన మిశ్రుణ్ణి వాదనలో గెలిచిన తర్వాత సురేశ్వరాచార్యుడు అనేటటువంటి పేరు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభాకరుడు అనేటటువంటి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని కరతలామలకంగా చెప్పాడు గనక ఆయనకి హస్తామలకాచార్యుడు అనేటటువంటి పేరు. మరొక ఆయన ఉన్నాడు, గిరి అనేటటువంటి వాడు కొంచెం మందబుద్ధి అని అందరూ కాస్త అతన్ని చులకన చేస్తూ ఉంటే, ఈయనిచ్చినటువంటి గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల తోటక వృత్తంలో అద్భుతంగా స్తుతి చేయడం జరిగిందిట. అందుకని ఆయనకి తోటకాచార్యుడు అనేటటువంటి బిరుదం. ఇలా 4 ప్రధానమైనటువంటి శిష్యుల్ని ఆయన స్వీకరించి అన్యమత ఖండనలు చేసి, అంటే ఏవైతే సనాతన ధర్మానికి విరుద్ధమైన ప్రచారాలు చేస్తూ ఉన్నాయో, అసలు ఆ రోజుల్లో తంత్రమేనా, క్షుద్ర పూజలేనా, ఎంతగా అయినా అంటే ఆధ్యాత్మికత అంటే స్వార్థం కోసం చేసే జంతుబలులతో కూడుకున్నటువంటి రకరకాలైన భయంకరమైనటువంటి పూజాధికాలు 72 మతాల వారితో వాదించి వారందరి చేత కూడా అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరింపచేసి వారందరినీ ఆర్షధర్మాన్ని ఒప్పుకునేట్టు చేశాడు. అంటే అంతకుముందు అద్వైతం లేదా అంటే వేదాలలో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి అద్వైతం ఏదైతే ఉందో దానిని ఈయన పునఃప్రతిష్ఠాపించటం మాత్రమే జరిగినటువంటిది. ఈ సనాతన ధర్మం కలకాలం కొనసాగడానికి దేశం 4 మూలల 4 మఠాలని స్థాపించారు ఈయన. తూర్పున గోవర్ధన మఠం, పశ్చిమాన ద్వారకా మఠం, ఉత్తరాన కేదారంలో జ్యోతిర్మఠం, దక్షిణాన శృంగేరిలో శారదా మఠం ఇవి స్థాపించి అక్కడ ఉండేటటువంటి పీఠాధిపతులు అనుస్యూతంగా వస్తూ ఉండేటటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 70 తరాల పీఠాధిపతులు అలా కొనసాగుతూనే వస్తున్నారు. అప్పుడున్నటువంటి రకరకాలైన మతాలన్నింటినీ ఏకీకృతం చేసి షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు. అంటే ఎన్ని రకాలు కాదు, మనం పూజించదగినటువంటి దైవాలు సూర్యుడు, గణపతి, కుమారస్వామి, విష్ణువు, శివుడు, శక్తి. ఈ 6 మతాలు సౌరం, స్కాందం, గాణాపత్యం, శాక్తేయం, వైష్ణవం, శైవం అనే 6 పద్ధతులని సరైనటువంటి ఉపాసనా మార్గాలను స్థాపించి ఆ మార్గాలలో పూజ చేసేటటువంటి విధానాలను తీసి తాంత్రికమైనటువంటి పూజలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి ఇన్ని విధానాలలోనూ భగవంతుణ్ణి అర్చించటానికి, ప్రార్థించటానికి వీలుగా తన తపశక్తి మిళితం చేసినటువంటి స్తోత్రాలని అందించి వేదభాష్యం, ఉపనిషద్ భాష్యం, గీతాభాష్యం ఇవి కాక ఈయన చేసినటువంటివి శివానంద లహరి, సౌందర్య లహరి, అసలు ఏకశ్లోకి నుండి
వేలాది శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథాల వరకు, వేదాంత పంచదశి వరకు, వివేక చూడామణి వరకు అన్నింటినీ రచన చేసి ఎవరికి ఏది కావాలంటే అది అందించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సనాతన ధర్మం అవిచ్ఛిన్నంగా కొనసాగేటట్లుగా చేసినటువంటి శంకరులు. అన్ని మఠాల వారికి శంకరాచార్యులు అనే బిరుదం ఉంటుంది గనక ఈ 4 మఠాల్లో ఉన్న అందరికీ ఈయన్ని ఆదిశంకర అనేటటువంటి పేరుతో పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఆదిశంకరులే లేకపోయినట్టయితే ఈ దేశంలో సనాతన ధర్మం ఈనాటికి ఈ విధంగా ఉండేది కాదు గనక, వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆయన జన్మించారు గనక కనీసం ఈనాడైనా ఆయన్ని తలుచుకుని ఆయన చేసిన సేవలని ఒక్కసారి స్మరించుకుని ఆయనకి నమస్కరించుకుందాం. స్వస్తి.